హెచ్సీయూలో రోహిత్ వేములకు మద్దతుగా పోరాడిన విద్యార్థులపై ఇప్పటికీ కేసులు కొనసాగుతున్నాయి. న్యాయం కోసం పోరాడితే బీజేపీ నేతలు పెట్టిన అక్రమ కేసులతో చదువులు చదివినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు అప్పటి విద్యార్థులు. బీజేపీకి సపోర్టుగా ఉన్న వాళ్లపై కేసులు ఎత్తివేసి తమపై అలాగే ఉంచి ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆరోపించారు. తమకు ఎక్కడా కూడా ఉద్యోగాలు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక వ్యవసాయం చేసుకుంటున్నానంటున్న అప్పటి విద్యార్థి సుంకన్నతో యాదగిరి ఫేస్ టు ఫేస్. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేములతో పాటు మరో 4 స్టూడెంట్స్కి అప్పట్లో సస్పెన్షన్ వేటు వేసింది అప్పటి యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీ. అయితే అప్పటి ఇష్యూస్ ఇంకా వాళ్ళను వెంటాడుతూనే ఉన్నాయి, ఆ కేసులు ఇంకా ఆ స్టూడెంట్స్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించిన ఇష్యూ కొనసాగుతూనే ఉంది. మరి అప్పట్లో ఉన్నటువంటి ఆ సస్పెన్షన్ వేటులో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ అప్పటి స్టూడెంట్ మనతో ఉన్నారు. సో మరి ఆ కేసుల వల్ల వీళ్ళు ఏమి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎట్లా ఎఫెక్ట్ అయింది అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు అప్పట్లో రోహిత్ వేములతో పాటు మీరు కూడా ఉన్నారు, మీరు కూడా సస్పెన్షన్ వేటు గురయ్యారు. సో ఇంకా కేసులు ఉన్నాయని తెలిసింది, ఏమున్నాయి కేసులు? ఇంకా మా పైన అప్పుడు ఏబీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి పెట్టిన కేసులు, సుశీల్ కుమార్ను ఏబీపీ లీడర్ని కొట్టామనే కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది కోర్టులో. అదేవిధంగా వైస్ ఛాన్సలర్ మీద అటాక్ చేశామని ఒక తప్పుడు కేసు పెట్టారు. వైస్ ఛాన్సలర్ బంగ్లా డెమాలిషన్ అనే తప్పుడు కేసు పెట్టారు, అది నడుస్తుంది. ఇంకొకటి అంబులెన్స్ పైన దాడి చేశామనే కేసు పెట్టారు, అది కూడా నడుస్తున్నాయి. ఈ కేసులు నాది 2016లో పిహెచ్డి కంప్లీట్ అయింది. రోహిత్ వేముల చనిపోయిన 7 నెలల తర్వాత. దాని తర్వాత నేను ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ ఐఐటి బాంబేలో 3 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను, పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్. అదే సమయంలో నేను మోర్ దాన్ 20 యూనివర్సిటీస్కు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కోసం అప్లై చేస్తే ఒక్క యూనివర్సిటీ కూడా నన్ను ఇంటర్వ్యూకి పిలవలేదు. నాకు ఒక ప్రొఫెసర్ కావాల్సిన వ్యక్తికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండి కూడా నన్ను ఇంటర్వ్యూకి పిలిచి నీ పర్ఫార్మెన్స్ బాగలేదు, బెస్ట్ విషెస్ ఫర్ నెక్స్ట్ టైం అని చెప్తే వచ్చి ప్రిపేర్ అవుతాం. కనీసం ఇంటర్వ్యూకి కూడా నన్ను స్క్రూటినీ చేయకపోతే 3 సంవత్సరాలు వెయిట్ చేసి ఇంకా 2019లో మళ్ళీ రెండోసారి మోదీ ప్రభుత్వంలోకి రావడంతో ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను యూనివర్సిటీలు అకాడమిక్స్ మొత్తం వదిలేసి ఈరోజు ఊర్లో వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాను. ఎట్లా ఇప్పుడు మీరు మీకు ఇంటర్వ్యూస్కి పిలిచేవారా? పిలిచి ఏం చెప్పేవారు? కనీసం పిలిచేవారు కూడా కాదు. మామూలుగా సెంట్రల్ యూనివర్సిటీలో ఎలా ఉంటుందంటే, నీకు ఒక ప్రొఫెసర్కు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏవైతే కావాలో అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అప్లికేషన్ పెట్టుకోగానే ఇంటర్వ్యూకి పిలుస్తారు. రిటర్న్ టెస్ట్ ఉండదు, దానికి ఇంటర్వ్యూ బేస్గా జాబ్ అనేది ఇస్తారు. నేను 20 యూనివర్సిటీల పైగా అప్లై చేసినా కూడా ఇంటర్వ్యూకి పిలవలేదు. ఇంటర్వ్యూకి పిలిచి యు ఆర్ నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్, నీ పర్ఫార్మెన్స్ బాగాలేదంటే మనం వెళ్ళిపోయి ప్రిపేర్ అవుతాం. అసలు ఇంటర్వ్యూకే పిలవనప్పుడు ఇంకా ఏం చేస్తావు? ఎన్నిసార్లు అప్లై చేసి ఎన్నిసార్లు డబ్బులు బొక్క పెట్టుకుంటాం చెప్పండి. ఎందుకు రీజన్ మీ అబ్జర్వేషన్లో ఏమనుకుంటున్నారు? రీజన్ ఏంటంటే, అప్పుడు ఉన్నటువంటి బీజేపీ, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఈ హిందుత్వ ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు వ్యతిరేకంగా స్టూడెంట్ ఉద్యమాలు కొనసాగించాం కాబట్టి మేము అకాడమిక్స్లో ఉంటే వాళ్ళ యొక్క రాజకీయాలు చెల్లవు అనే ఉద్దేశంతో మొట్టమొదట మమ్మల్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వెయిట్ వేసి సస్పెండ్ చేయడం జరిగింది. మీరు ఈరోజు వెళ్ళి లెక్కలు తీసుకున్నా 2016 నుంచి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బీజేపీ, దాని అనుబంధ సంస్థ అయినటువంటి ఏబీవీపీ 10 సంవత్సరాలు యూనివర్సిటీలో కష్టపడినా ఏ ఒక్క రోజు కూడా యూనివర్సిటీ ఎలక్షన్స్లో వాళ్ళు గెలవలేకపోయారు మేము ఉండడం వల్ల. ఈ 5 మంది ఉంటే మనకు ఇక్కడ గెలవలేమని చెప్పేసి ఈవెన్ నరేంద్ర మోదీ ప్రధాని అయిన 3 నెలలకే జరిగిన ఎలక్షన్స్లో కూడా మేము విన్ అయ్యాము యూనివర్సిటీలో. బీజేపీ, దాని అనుబంధ సంస్థ అయినటువంటి ఏబీవీపీ ఓడిపోవడం జరిగింది. కాబట్టి వీళ్ళని ఎలాగైనా యూనివర్సిటీలోంచి పంపించాలని చెప్పేసి మా మీద కుట్రపడిని అప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్తో చేతులు కలిపి స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొదిలి అప్పారావు, ఏబీవీపీ లీడర్ సుశీల్ కుమార్, వీళ్ళందరూ కలిసి మా మీద కుట్ర చేసి మమ్మల్ని యూనివర్సిటీ నుంచి బయటకు పంపించారు. మరి ఏం చేస్తున్నారు అన్న? మంచి చదువుకున్నారు, పిహెచ్డి కూడా కంప్లీట్ అయింది, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మరి నా క్వాలిఫికేషన్ ఎంఏ బీఈడి, ఎంఫిల్ పిహెచ్డి అండ్ పీడిఎఫ్ ఫ్రమ్ ఐఐటి బాంబే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఫిలాసఫీ, ఎంఫిల్ ఫిలాసఫీ, పిహెచ్డి ఫిలాసఫీ, కాన్షియస్నెస్ స్టడీస్ పైన చేశా. తర్వాత ఐఐటి బాంబేలో కూడా కాన్షియస్నెస్ స్టడీస్ పైన 3 సంవత్సరాలు పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేశా. 2019లో మళ్ళీ రెండోసారి మోదీ అధికారంలోకి రావడంతో నా ఆశలు గల్లంత అయిపోయినాయి. నాకు అర్థమైపోయింది
నేను మరో రోహిత్ వేముల అవుతాననే భయంతో యూనివర్సిటీస్ వదిలేసి వెళ్ళిపోయి ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నాను. సరే మేము పెట్టిన కేసులు, వాళ్ళు పెట్టిన కేసుల కోసం మేము నెల నెల వచ్చి ఇక్కడ కోర్టులలో హాజరయ్యించుకుంటున్నాం. కానీ మేము పెట్టిన కేసులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు. ఆ ఒకే ఒక్క కేసు ఎఫ్ఐఆర్ అయింది. దాన్ని ఛార్జ్ షీట్ 8 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టారు. 8 సంవత్సరాల నుంచి రోహిత్ వేములకు కాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి రోహిత్ వేముల కాస్ట్ అనేది డిక్లేర్ చేయట్లేదు. ఫైనల్గా ఇప్పుడున్న ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఓడిపోబోతుంది. కేంద్రంలో అధికారము కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను చెప్పిన ఈ పేర్లందా కిషన్ రెడ్డి కానీ, బండారు దత్తాత్రేయ కానీ, ఎమ్మెల్సీ రామచంద్రరావు కానీ, స్మృతి ఇరానీ కానీ వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయింది. కాబట్టి వీళ్ళందరూ జైలుకు పోవాల్సి వస్తుందని చెప్పేసి ఎలక్షన్స్కు ముందే స్ట్రాటజిక్గా వాళ్ళపైన ఉన్నటువంటి కేసులను ఎత్తివేసుకోవడం కోసము దొడ్డిదారిన పోలీసులను ప్రలోభ పెట్టి వాళ్ళతో ఒక తప్పుడు రిపోర్టు తయారు చేయించి హైకోర్టులో సబ్మిట్ చేసి ఆ కేసును మూసేసి నీరుగార్చే విధంగా బీజేపీ కుట్రలు పండుతుంది. ఎట్లా అంటే ఎంబడే అంత సడన్లీగా ఎన్ని రోజులు ఆగిన తర్వాత ఇప్పుడు అంత అకస్మాత్తుగా కోర్టుకు వెళ్ళడం, తర్వాత ఎంక్వైరీ పూర్తి అయిందని చెప్పడము, ఆ తర్వాత కాస్ట్ విషయంలో మాట్లాడడము, సో మళ్ళీ రీ ఎంక్వైరీ, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? 2016లో మమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు ఈ 5 మంది ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి మీరు సస్పెండ్ చేసిన రిపోర్ట్లోనే మెన్షన్ చేసినారు యూనివర్సిటీ. చేసిన తర్వాత మేము సస్పెండ్కు గురయ్యాము. సస్పెండ్ గురై పోరాటం చేస్తున్నాం. మా సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి ధర్నాలు, రాసరోగులు, ప్రజా సంఘాల మద్దతు కోరుకుంటూ కొన్ని రాజకీయ పార్టీలను అప్రోచ్ అయ్యి మాకు మద్దతు తెలపండి అని పోరాటం చేస్తున్న తరుణంలో మా యొక్క సోదరుడు ధైర్యం కోల్పోయి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవటము, ఇంకా న్యాయం జరగదని ఒక భయానికి లోనైపోయి ఇది జరిగిన తర్వాత మేమేం చేసాం, కేసు పెట్టాం. దీనికి ఎవరెవరు కారకులు అయ్యారో వాళ్ళందరిపైన కేసు పెట్టాం. ఎవరు కారకులు? కేంద్రంలో అప్పుడు ఎంహెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నటువంటి స్మృతి ఇరానీ 5 లెటర్లు పంపించింది. ఎవరు? వైస్ ఛాన్సలర్కు. ఆ 5 లెటర్లు ఎలా పంపించింది? ఇక్కడున్న కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు వాళ్ళు సైన్ చేసిన లెటర్ స్మృతి ఇరానీకి పంపించి, పలానా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 5 మంది ఎస్సీ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని ఖచ్చితంగా యూనివర్సిటీలోంచి దేశద్రోహులుగా బహిష్కరించకపోతే మనకు భవిష్యత్తు లేదు యూనివర్సిటీలో అని చెప్పి వీళ్ళు లెటర్ రాసి స్మృతి ఇరానీకి పంపిస్తే స్మృతి ఇరానీ వాళ్ళ సెక్రటరీకి ఆర్డర్ చేసి అక్కడి నుంచి వైస్ ఛాన్సలర్కు లెటర్ రాసింది. ఏమని? ఈ 5 మంది వల్ల ఈ సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు దేశం నాశనం అయిపోతుంది, కాబట్టి వీళ్ళను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయని అని ఆమె లెటర్ పంపించిన తర్వాతనే ఈ వైస్ ఛాన్సలర్ అప్పారావు అనేటోడు మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడేమో మేము ఎస్సీలం. రోహిత్ వేముల చనిపోయిన తర్వాత మేము కేసు వేసినప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులోంచి బయటపడడం కోసము ఈ రాజకీయ నాయకులు ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళు ఎవడో ఒకడు ఎస్సీ కాదు అని చెప్తే కేసు నీరు గారిపోతుంది కదా అని చెప్పేసి రోహిత్ వేముల అనేటోడు ఎస్సీ కాదని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఈడెవడు డిక్లేర్ చేయడానికి? చేస్తే ఎంఆర్ఓ చేయాలి, లేదంటే కలెక్టర్ చేయాలి. నేను ఏ కులొస్తుంది అనేది ఎంఆర్ఓ చేయాలి, లేదంటే కలెక్టర్ చేయాలి. పోలీసుల డ్యూటీ కాదు అది. పోలీసుల డ్యూటీ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. కానీ పోలీసులు ఆయన ఎస్సీ కులం కాబట్టి ఆయన సర్టిఫికేట్లు క్యాన్సిల్ అయిపోతాయని భయంతో ఆత్మహత్య చేసుకున్నానని వీళ్ళు సొంత కవిత్వం రాసి హైకోర్టుకు సబ్మిట్ చేస్తే వాళ్ళ భర్తం పట్టే టైం వచ్చింది. ఇప్పుడు అది కూడా జరిగిపోతుంది. 2017వ సంవత్సరంలో రోహిత్ చనిపోయిన 3 నెలల తర్వాత గుంటూరు జిల్లా కలెక్టరు రోహిత్ వేముల ఎస్సీ మాల కులానికి చెందినవాడు అని చెప్పేసి సర్టిఫికేటు మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసిన 24 గంటల్లోనే అప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయనకు నరేంద్ర మోడీకి ఉన్నటువంటి రాజకీయ సాన్నిహిత్యంతో బీజేపీ నాయకులను కాపాడుకోవడం కోసం చంద్రబాబు ద్వారా ఆ సర్టిఫికేట్ను క్యాన్సిల్ చేయిస్తే 24 గంటల్లో మళ్ళీ కలెక్టర్ మీడియా ముందుకు వచ్చి దీనిపైన మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రోహిత్ వేముల ఏ కులానికి చెందినవాడో చెప్తాము అని ఇప్పటికి 8 సంవత్సరాలుగా రోహిత్ వేముల కులాన్ని ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. అలాంటప్పుడు పోలీసులు ఏ విధంగా ఆయన కాస్ట్ గురించి మాట్లాడతారు? గవర్నమెంటే డిక్లేర్ చేయలేదు, కలెక్టర్ డిక్లేర్ చేయలేదు, ఎంఆర్ఓ డిక్లేర్ చేయలేదు. అది చూడాలి మరి వీళ్ళకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో ఏంటో అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే మళ్ళీ వాళ్ళు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎప్పటి వరకు ఇది ముందుకెళ్తుంది, ఎప్పుడు న్యాయం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్యామ్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.